హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ యాక్చువల్లీ సంక్రాంతి స్పెషల్ వ్లాగ్ అనమాట. ఇది భోగి రోజు ముందు నైట్ ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుంటాం కదా. యాక్చువల్గా అయితే హెల్పర్ ఉంటారండి, వాళ్ళు వచ్చి కడిగేసి ముగ్గులు పెడతారు. బట్ ఫెస్టివల్స్కి మనం పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదా. సో మమ్మీ పెట్టింది, మధ్యలో ముగ్గు అయితే నేను పెట్టాను. నెక్స్ట్ ఇంకా అమ్మ జంతికలు వేస్తుంది అనమాట. నేను చెప్పాను కదా, మా అత్త సేమ్ రెండో అత్త పాలకొల్లోనే ఉంటారని చెప్పేసి తను హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే అమ్మ జంతికలు వేస్తుంటే తీయాలి కదా. ఎప్పుడు ఇంట్లో పిండి వంటలు చేసినా అమ్మ చేస్తుంది, అత్తేమో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇదే ఊర్లో ఉంటుంది కదా. సో మాకు ఎప్పుడు తను వచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట. మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేశారు కింద కమెంట్స్లో చెప్పండి, ఓకేనా. యాక్చువల్గా అయితే నేను ఈ వ్లాగ్ 2-3 డేస్ ముందే పెట్టాలండి, నేను ఎడిట్ చేసేసాను. బట్ నా వాయిస్ అయితే చాలా, ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చేంజ్ ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ నేను మాట్లాడగలుగుతున్నాను. నా వాయిస్ ఇప్పుడు కొంచెం అయినా ఓపెన్ అయింది. క్లైమేట్ చేంజెస్, మొన్న షిరిడి అండ్ హైదరాబాద్, ఇక్కడ పాలకొల్లు, వాటర్కి అండ్ క్లైమేట్ కూడా అలానే ఉంది కదా. సో చేంజ్ అయిపోయింది అనమాట వాయిస్. ఇప్పుడు కొంచెం అర్థమవుతుందని నేను ఇంకా లేట్ అవుతుంది కదా అని ఇంకా చేసేస్తున్నాను వీడియో. మీకు అయితే ఇబ్బంది అయితే కలగకుండా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో జంతికలు చాలా బాగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్, సో మా ఇంటి వెనకాల వ్యూ ఉంటుందండి పొద్దునే దట్టు. ఎస్పెషలీ మన ఈ వింటర్ సీజన్లో అయితే ఇలా మార్నింగ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నాకు ఎంత నచ్చుతుందో. హైదరాబాద్లో ఉంటే త్వరగా లేవనేమో కానీ బాల్కల్లో ఉంటే మట్టుకు లేస్తానండి. చాలా బాగుంటుంది వ్యూ అసలు. బాగుంటుంది కదా పొద్దున ఇలా ఉంటే. నెక్స్ట్ మార్నింగ్ ఇంటి దగ్గర వేయలేదు, కానీ ఇంటి దగ్గర వేసే అలవాట్లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గర మా డాడీ ఇలా వేస్తారనమాట. ప్రతి ఒకేషన్ అక్కడ సెలబ్రేట్ చేస్తాము. సో భోగి అక్కడ వేశారు. సో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరూ అనమాట. సో నెక్స్ట్ ఫెస్టివల్ అంటే నలుగురితో కలిసి ఉండడం, మంచిగా వండుకోవడం, తినడం, కొత్త బట్టలు, సంతోషం, ఇదే కదా. సో మా రిలేటివ్స్ అందరినీ పిలిచామన్నమాట. ఏలూరులో ఉంటారు చాలామంది వరకు. సో వాళ్ళకి ఏంటంటే ఇయర్ జాతర ఉంది కదా, మీకు కొంచెం ఐడియా ఉంటే ఫిబ్రవరి వరకు వాళ్ళు అకేషన్ చేసుకోరనమాట. సో అందుకని ఇక్కడే అందరినీ పిలిచారు డాడీ వాళ్ళు. సో అందరూ వచ్చారు. సో నేను ఎక్కువ వీడియో తీయలేదన్నమాట భోగి రోజు యాక్చువల్లీ. సో అందుకని ఫొటోస్ మీతో షేర్ చేశాను. నెక్స్ట్ మీకు నా షిరిడి వ్లాగ్లో మీరు చూసింటే కనుక స్వీటీ మీకు ఐడియా ఉంది కదా, అది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. భోగి ముందు రోజు అంట ఇది. మీకు కూడా నచ్చింది, ఎన్నిసార్లు చూసింటారో నాకు ఇది. మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. చూడండి, అస్సలు చేప మనం ముట్టుకోవాలంటేనే భయపడతాం కదా, అది అస్సలు భయపడలేదండి. చూడండి మీరే, అసలు పట్టుకునేదాకా అమ్మో. ఇప్పటికి చాలాసార్లు చూసాను నేను ఈ వీడియో. చూసారా, అక్కడికి పట్టేస్తుంది. సో నెక్స్ట్ భోగి రోజు నైట్ అంటే తెల్లారితే సంక్రాంతి కదా. సో అప్పుడు ముగ్గులు పెట్టుకుంటాం కదా, రంగులు అవి వేసుకుంటాం కదా. ఈ మధ్యలో డిజైన్ ఉంది కదా, అది నేనే వేసాను అనమాట. నెట్లో చూశాను కానీ అవి చుక్కలతో ఉంది. ఆ చుక్కలతో మన వల్ల కాదని డిజైన్ వేసాను అనమాట. ఈ పక్కనే మమ్మీ పెట్టేసింది ముగ్గు. ఈలోపు ఇక్కడ నేను డిజైన్ వేసానా, చెప్పాను కదా రిలేటివ్స్ అందరూ వచ్చారని. అక్కడ కూర్చుని కలర్స్ వేస్తుంది కదా, తను మా అక్క. అండ్ నాకు ఇంకొక మా మామయ్య వాళ్ళ అమ్మాయి అను, అది హెల్ప్ చేస్తున్నారు. ఈ పక్కన చుట్టూ ఉన్న గ్యాంగ్ అందరూ మమ్మల్ని అలా వేసాము ఇలా వేసామని చెప్పి ఏడిపిస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ ప్రభు అయితే అక్కడ నా చెరుకు గడ్డలు ఉన్నాయి కదా, ఎప్పుడు చెరుకు గడ్డలు ఆకులు పొడుగ్గా ఉంటాయి కదండి, అలానే వేస్తాను. బట్ ఈ పర్టికులర్ డిజైన్లో చూసినప్పుడు చిన్నగా ఉన్నాయి. సరే యాస్టీస్ వేద్దామని చిన్నగా వేస్తే ప్రభు అంటాడు, అవి చెరుకు గడ్డల్లా లేవు, పైనాపిల్లా ఉన్నాయి పైన అని చెప్పి మొత్తం త్రూ అవుట్ ఆ టైం అంతా ఏడిపిస్తూనే ఉన్నాడు అక్కడ.
బట్ బాగా వచ్చింది కదా ముగ్గు. మీకు నచ్చిందా లేదో కింద కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? భలే ఉంటుంది కదండి, అందరూ సరదాగా అలాగా ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తే. నేను ఈ ఫెస్టివల్ని మాత్రం బాగా ఎంజాయ్ చేశానండి. మమ్మీ తరపు, డాడీ వాళ్ళ తరపు ఇద్దరు రిలేటివ్స్ని పిలిచారనమాట. సో వచ్చిన వాళ్ళందరితో చాలా హ్యాపీ. అంటే ఒక 25 to 30 మెంబర్స్ ఉన్నారండి ఇంట్లో. 3 days చాలా చాలా సందడిగా జరిగిపోయిందనమాట. సో మ్యాక్సిమం అంతమంది ఉన్నప్పుడు బ్లాగింగ్ చేయడం అనేది కొంచెం కష్టమే. సో నేను మ్యాక్సిమం ట్రై చేశాను. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రభు చెప్పులు వేసుకునే అక్కడ ముగ్గు పెడుతున్నాను. సో బిఫోర్ మ్యారేజ్ వరకు ఏంటంటే నేను ఆ మధ్యలో ప్లేస్ ఉంది కదండి, అది ఎప్పుడు నా ప్లేసే అనమాట. అంటే నేను అక్కడ ఏదో ఒక డిజైన్ కానీ ఏదో ఒక కార్టూన్ కానీ కన్ఫామ్గా వేసేదాన్ని. అంటే December 31st పొంగల్ టైంలో వేసేదాన్ని అనమాట. సో మొత్తం వీధిలో అందరూ వచ్చి చెక్ చేసుకుని వెళ్తారు కదా మనం ముగ్గులు పెట్టినప్పుడు. సో భలే అనిపించేది ఆ డేస్ అన్నీ. బాగా వేశారు అని చెప్పేసి చెప్తుంటే. సో కన్ఫామ్ నాకు ఆర్ట్ అంటే ఇష్టం కదా, ఏదో ఒకటి వేసేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. అంటే ఇందులో కలశం ఉంది, కొబ్బరికాయ ఉంది. నెక్స్ట్ మకర సంక్రాంతి కదా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు కదా. సో సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే పంట చేతికి వస్తుంది కదా. సో చెరుకు గడలు ప్లస్ వరి ఉంటుంది కదా, ఆ వరి కంకులు ఇవన్నీ. సో చాలా అన్నీ ఉన్నాయి కదా స్పెషల్ అని చెప్పేసి ఇది నెట్లో చూసి తీసుకున్నాను అనమాట. అవి ఏంటంటే డాట్స్తో ఉంది. డాట్స్తో నాకు ఎందుకులే అని చెప్పి నేను ఇంకా డైరెక్ట్గా వేసేసాను అనమాట ఇది. సో ఓవరాల్గా బాగుంది కదా, మీకు నచ్చిందా? నచ్చితే కింద కమెంట్స్లో కన్ఫామ్ చెప్పండి, ఓకేనా? సో మేము ఇది కంప్లీట్ చేసేలోపు మా మమ్మీ అటు ఇటు మొత్తం అన్ని ముగ్గులు పెట్టేసింది. అది కొంచెం పెద్ద వాకిలండి, మొత్తం ఎన్ని ముగ్గులు పడతాయి. సో ముగ్గు పెట్టేంత వరకు చాలా సందడిగా అయిపోయింది, చుట్టూ జనం ఉన్నారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సంక్రాంతి రోజు మార్నింగ్ అమ్మ గారెలు వేస్తుంది మా అక్క అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ అక్క కూతురు. మాకు ఏంటంటే మమ్మీ వాళ్ళ సైడ్ 11 మంది పిల్లలమండి. అంటే మమ్మీ మళ్ళీ పెద్దమ్మ, నెక్స్ట్ మావయ్యలు ఇద్దరు, వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళ పిల్లల అందరూ 11 మెంబర్స్ ఉంటాము. 11 మెంబర్స్ అసలు ఎంత ఎంజాయ్ చేస్తామంటే అండి, ఏ అకేషన్ వచ్చినా చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. అది మాకు ఇప్పుడు మా అక్క ఉంది కదా, తనే పెద్దదనమాట అందరిలో. ఆ అక్క ఏం చెప్పిందంటే మనం ఎలా ఉన్నా, పెద్దవాళ్ళు ఎలా ఉన్నా, ఎలా ఏం చేసినా మనం ఎప్పుడు కలిసినా చక్కగా ఎప్పుడు ఎంత పెద్ద అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఇప్పటిదాకా ప్రతిసారి అలాగే చేస్తామండి. అందుకే మాకు ఈ గెట్ టుగెదర్ అంటే చాలా ఇష్టం. ఏ అకేషన్ వచ్చినా అందరం డెఫినెట్గా కలుస్తాం అనమాట. ఎలా ఏ పనున్నా కూడా అందరం మిస్ కాకుండా ఉండేలా చూసుకుంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వీళ్ళందరూ గుడికి, ఫెస్టివల్ కదండి, గుడికి వెళ్తున్నారు. అంటే పెద్దలకి పెడతారు కదా, గుళ్ళో ఇవ్వాల్సినవి ఉంటాయి, అలాంటివి ఉంటాయి కదా. సో అందరూ వెళ్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ కూడా వచ్చాడు కదా సంక్రాంతి రోజు పాలకొల్లుకి. సో అప్పుడు వాళ్ళు చూసేసి కూడా వచ్చారనమాట. ఈలోపు మమ్మీ మిగతా డిషెస్ అన్ని ప్రిపేర్ చేస్తుంది. అంటే పులిహార కలుపుతుంది అనమాట. ఇప్పుడు నేను పక్కన కూర్చుని, అది చాలా టేస్టీగా ఉంటుంది కదా, అదే చింతపండుది చేస్తారు కదా మొత్తం అన్నీ వేసి, అది పక్కన కూర్చొని తింటున్నాను అనమాట. ఏమేం వెరైటీస్ చేసిందో మీతో నేను చూపిస్తాను, ఓకేనా? ఈ 3 days చాలా వెరైటీస్ చేశారంటే నేను అన్నీ రికార్డ్ చేయలేదు యాక్చువల్లీ. ఇవాళ మట్టుకు ఆఫ్టర్నూన్కి ఏం చేసిందో అనేది నేను షూట్ చేశాను, అది మీకు చూపిస్తాను. ప్రాసెస్ మేకింగ్ అనేది చూపించట్లేదండి, చాలా పెద్దది అయిపోతుంది. అందుకే ఏమేమి చేశారని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలా అనమాట మా ఇంట్లో సంక్రాంతి ఇయర్ జరిగింది. మీ అందరికీ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను.
పులిహోరలోకి ఎంత తాలింపు వేసుకుంటే అంత బాగుంటుంది కదా. పులిహోర చాలా బాగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అన్ని ఐటమ్స్ చాలా బాగా వచ్చినాయి. చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉందో కదా. మీకు పులిహోర అంటే ఇష్టమా? నాకు చాలా చాలా ఇష్టం. ప్రభుకు కూడా చాలా ఇష్టం పులిహోర అంటే. సో నెక్స్ట్ సంక్రాంతి అంటే మనం పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కదా. సో మా మమ్మీ అంటే ఈయన మా మావయ్య అనమాట, పెద్ద మావయ్య. సో మా మమ్మీ వాళ్ళ డాడీ లేరనమాట. ఆయనకి ఎప్పుడు ప్రతి సంవత్సరం బట్టలు పెడతారు కదా, ఆయన పేరు చెప్పి మా తాతయ్యకి పెడుతున్నారనమాట. మా తాతయ్య నాన్నమ్మని ఇంతకుముందు బ్లాగ్లో చూపించాను కదా. సో మేడ మీద తాతయ్య నాన్నమ్మ వాళ్ళు ఉంటారు, కింద మమ్మీ డాడీ వాళ్ళు ఉంటారనమాట. కింద మా మమ్మీ బూర్లు వేస్తుంది అనమాట. పులిహోర అయిపోయింది, సో ఇప్పుడు బూర్లు, ఇంకా మధ్యలో కర్రీస్ అవన్నీ అయిపోయాయి అనమాట. చక్కటి అథెంటిక్ ఫుడ్ కదా పులిహోర, బూర్లు, గారెలు. అబ్బా, నెక్స్ట్ సంక్రాంతి కదా. ఇవాళ కలగూర పులుసు అంటారు కదా, మీకు ఐడియా ఉందా? సో అది కూడా చేశారు. సో మొత్తం అథెంటిక్ ఫుడ్ అనమాట. మనం సిటీలో ఉండి ఎంత మంచి మంచి టేస్టీ ఫుడ్ తిన్నా కూడా మన నేటివ్ ట్రెడిషనల్ ఫుడ్ చాలా బాగుంటుంది కదా. మేము ఈలోపు కింద వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారా. పైన మా మావయ్య వాళ్ళ అబ్బాయి అవినాష్, ఇంకా చిన్నపిల్లాడు ఒక్కడు, నెక్స్ట్ ప్రభు, వీళ్ళు ఏంటంటే పబ్జీ ఆడుకుంటున్నారు అనమాట. అదే చూపిస్తున్నాను మీతో. నెక్స్ట్ ఏమేమి ఐటమ్స్ అని చెప్పాను కదా, అవన్నీ ఇప్పుడు చూపిస్తాను. ఇది కలుగురు పులుసు అంటారు కదా, అది మొత్తం అన్ని కూరగాయలు వేసి పులుసు చేస్తారు అది. సో అదంటే కంపల్సరీ ముద్దపప్పు ఉండాలి, అదొకటి. అది పొటాటో కర్రీ, పులిహోర, నెక్స్ట్ బూరెలు రెడీ, గారెలు కూడా. అమ్మ రైస్ తీసుకొచ్చి పెట్టిందనమాట అక్కడ. ఇంకా డాడీ బయట నుంచి స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. సో అదనమాట కంప్లీట్ మెనూ ఆఫ్టర్నూన్కి. ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాం. మా ఇల్లు కొంచెం ఇరుకిరుగ్గా ఉంటుందన్నమాట. అయినా కూడా ఎంతమంది పడితే ఒక షిఫ్ట్ లాగా. చెప్పాను కదా, ఒక 30 మెంబర్స్ వరకు ఉన్నామని. మా అన్నయ్య తను అండ్ అమ్మమ్మ వాళ్ళు బయట కూర్చున్నారు. మా రెండో మావయ్య వాళ్ళు అప్పుడే వచ్చారనమాట. సో పొద్దున్నే తాతయ్య గారికి అక్కడ పెట్టేసుకొని బట్టలు అవన్నీ ఇచ్చేసుకొని అప్పుడు వచ్చారనమాట, మార్నింగ్ బయలుదేరి. వీడు మా అక్క వాళ్ళ అబ్బాయి, తను మా రెండో మావయ్య వాళ్ళ అమ్మాయి. ఇది చెప్పాను కదా, ఇందాక చూసారు కదా, పెద్ద మావయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. రాత్రి ముగ్గు పెట్టేటప్పుడు చూపించాను కదా, తను కింద కూర్చుంది బ్లూ డ్రెస్లో, తను పెద్ద మావయ్య వాళ్ళ అమ్మాయి. అంటే పెద్ద మావయ్యకి 3 పిల్లలు, అంటే 2 అబ్బాయిలు 1 అమ్మాయి. చిన్న మావయ్యకి కూడా అంతే, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అలా అండ్ మాకు పెట్టేశారా. తర్వాత అత్త, అమ్మ, మా పెద్ద మావయ్య వాళ్ళ వైఫ్, మా పెద్ద అత్త అంటే పెద్ద ఆంటీ అని పిలుస్తాము, వాళ్ళు తింటున్నారు. నెక్స్ట్ ఏంటంటే మేడ మీద ఒక ప్లేస్ ఉంటుందండి. అండ్ ప్రభుని ఎప్పుడు పైకి తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటాము. బాగుంటుంది ఆ ప్లేస్, మీకు చూపిస్తాను ఆ వ్యూ ఎలా ఉంటుందో ఏంటనేది. ఇందాక మార్నింగ్ వీడియో అని చూపించాను కదా, సో ఇప్పుడు ఈవినింగ్ వ్యూ అనమాట ఇది. చక్కగా అక్కడ కూర్చుని మొత్తం చూసుకుంటూ ఉంటే భలే అనిపిస్తుంది. అండ్ సంక్రాంతి టైం కదా, అందరూ కైట్స్ ఎగరేస్తూ ఉంటారు కదా. సో పైన కూర్చుని కైట్స్ అన్నీ ఎగురుతూ ఉంటుంటే అలా చూస్తూ చక్కగా మాట్లాడుకోవడం
బాగా అనిపించింది. సో మాకు దగ్గరగా కనిపిస్తున్న కైట్స్ మీకు చూపించాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అక్కడ ఎదురుగా కుండీలు కనిపిస్తున్నాయి కదా, అంటే పూల కుండీలు. అవేంటంటే నా చిన్నప్పటి నుంచి అవేనండి, సేమ్ కుండీల పైన. సో వాటిలో మొక్కలు అయితే మారుస్తూ వచ్చాం, కానీ సేమ్ కుండీలు. ఎందుకో ఇది మీకు షేర్ చేయాలనిపించింది. చెప్పాను కదా నాకు ప్లాంట్స్ అంటే ఇష్టమని, బట్ నేను ఇక్కడ ఉండాను కదా, సో ఇవి చూసినప్పుడు ఇవి కూడా రికార్డ్ చేయాలనిపించింది అనమాట. తులసి తీసుకొస్తూ ఉంటుంది కొన్ని మొక్కల్ని, అంటే విత్తనాలు అవి వాళ్ళ ఊర్లో ఉంటాయన్నమాట. వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఊరు నుంచి తీసుకొస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా చెప్పక్కర్లేదు, మా తాతయ్యకి ఇద్దరు మావయ్యలు అనమాట వాళ్ళు. అంటే మా నానమ్మ సొంత మేనల్లులు అనమాట వీళ్ళు. అంటే మా మమ్మీ మా నానమ్మకి సొంత మేనకోడలు. సో ఇంకా అంత దగ్గర రిలేషన్ అయితే ఇంకేముంటుందండి, అందరూ కలిస్తే ఆడుకుంటారు కదా. సో వీళ్ళు ఎప్పుడు కలిసినా చక్కగా ఆడుకుంటూ ఉంటారు కార్డ్స్. భలే ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏదైనా ఆడుకుంటూ ఉంటే పక్కన కూర్చోవటం చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ప్రభుకి లీవ్ లేదండి, సంక్రాంతి ఒకటే కదా. సంక్రాంతి రోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాడు. సో ఈ పిల్లలిద్దరికీ ప్రభు అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. అసలు వాళ్ళు వెళ్ళొద్దు అని గోల్ అనమాట. కానీ ఏం చేస్తాం, తప్పదు, ప్రభు వెళ్ళాల్సి వచ్చింది, లీవ్ లేదనమాట. అప్పటికి ట్రై చేశాడు, బట్ దొరకలేదు. ఎంత బాధ అనిపించింది అంటే ప్రభు వెళ్ళేసరికి ఇంతమంది ఉన్నప్పుడు ఆన్ కూడా ఉంటే బాగుండని అనిపించింది అప్పుడు నాకు. సో తను వెళ్ళేటప్పుడు అయితే నాకు రికార్డ్ చేయడం అవ్వదు కదా, అందుకే రికార్డ్ చేయలేదు. దానికి నేను కోన్ పెట్టాను, మా అక్క వాళ్ళ కూతురు చిన్ని, అది మీతో చూపించాను అంతే. ఏదో చిన్నగా లైట్గా పెట్టేసాను, అది చూపించాను. అండ్ నెక్స్ట్ మనకి సంక్రాంతి అంటే అందరూ వస్తుంటారు కదా ఇంటికి, బియ్యం కానీ మనం వండుకునేవి పెడుతుంటాం కదా. సో అదనమాట. హరిదాసులు వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు వచ్చినప్పుడు నేను రికార్డ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, మా 11 మెంబర్స్ కలిస్తే కనుక కన్ఫామ్గా ఆడతామండి. అసలు ఎంత చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంతేనండి, ఎంత ఎదిగినా ఇంతే. ఇంకా రేపు పొద్దున్న మాకు పిల్లలు పుట్టి వాళ్ళు ఏదైనా కూడా ఇలాగే ఉంటామేమో. అండ్ ఈ ఆటల్లోకి మా పెద్దవాళ్ళని కూడా దించేసాం చెప్పాలంటే. రోడ్డు మీద ఆడుతున్నా కూడా వాళ్ళని కూడా లాక్కొచ్చేసాం అలా. ఇప్పుడు ఏమేంటంటే టొమాటో గేమ్ అంట, అవన్నీ ఎప్పుడైనా అంతే, ఏదో ఒక గేమ్ కొత్తగా తెలుసుకోవడం. అంటే టొమాటో గేమ్ అంటే మీకు ఐడియానే ఉంటుంది కదా. సో అదంట, వన్ కింగ్ అంట, లండన్ అంట, ఏవేవో కొత్త ఆటలు అయితే ఆడేసాం ఫుల్గా. సో మా 11 మెంబర్స్లో ఇంకా 2 మిస్ అయ్యారండి. ఒక అక్క విజయవాడలో ఉంటుంది, ఇంకొక తమ్ముడు, 2 మిస్ అయ్యారనమాట. వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఇంకా మొత్తం అందరూ ఉన్నట్టు అనిపించేది. ఆడు పట్టుకుంటే చిన్నపిల్లని పట్టుకున్నావు అని చెప్పి మళ్ళీ గ్యాంగిలోకి తీసుకొచ్చారనమాట. మళ్ళీ తనే అవుట్ అయినట్టు. సో ఇంతే సరదాగా ఆడుకుంటూ, ఇది కనుమ రోజు అనమాట. యాక్చువల్లీ కనుమ రోజు ఈవినింగ్, మార్నింగ్ వరకు ప్రభు లేడం డల్గానే ఉన్నాను, బట్ ఈ ఆటల్లో కొంచెం సెట్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వన్ కింగ్ గేమ్ అంట ఆడుకుంటున్నారు అందరూ. ఆడుకుంటున్నాం. ఇది భలే ఉంది చూడటానికి. అండ్ ఆ టొమాటో గేమ్ కూడా చాలా బాగుంది. మీకు నవ్వొస్తూ ఉండొచ్చు, కానీ చెప్పాను కదండి, 4 కలిసి ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉండగలిగితే అంత సరదాగా ఉండటం చాలా బెటర్ అండి. ఎందుకంటే మన రియల్ వరల్డ్లో ఎప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్, టెన్షన్స్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సో సరదాగా కలిసినప్పుడు ఎంత సరదాగా ఉంటే అంత బాగుంటుంది లైఫ్ అని మేము అనుకుంటాం యాక్చువల్లీ. అందుకే ఎంత ఎదిగినా ఇలాంటి హ్యాపీనెస్ని అయితే అస్సలు మిస్ అవ్వం. మా పెద్దవాళ్ళు కూడా ఇంకా అంతేనండి, చాలా సపోర్టివ్గా ఉంటారు. మాతో కూడా వాళ్ళు కూడా కలిసి ఆడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు మా మమ్మీ, మా అత్తల్ని వీళ్ళని దించేసాం ఇందులోకి ఆడటానికి. వాళ్ళు పనులన్నీ అయిపోయినాయి కదా, సరదాగా ఆడారనమాట. మీకు మొత్తం గేమ్స్ అది ఏం చూపించలేను కదా, కొంచెం మీతో షేర్ చేసుకుందామని కొంచెం రికార్డ్ చేసి పెట్టాను.
ఈ వన్ కింగ్ గేమ్లో ఏంటంటే బాల్ దొరికాక స్టాప్ చెప్పిన తర్వాత అందరూ ఫ్రీజ్ అయి ఉండాలి. సో మనకి ఎవరు కన్వీనియంట్గా ఉంటే వాళ్ళ మీదకి బాల్ ఇస్తామన్నమాట. వాళ్ళకి టచ్ అయితే వాళ్ళు అవుట్ అయినట్టు, వాళ్ళు గేమ్లోంచి పక్కకి వెళ్ళాలి. అలా లాస్ట్కి ఎవరైతే మిగులుతారో వాళ్ళు కింగ్ అనమాట. సో అలా ఇలా ఎన్ని గేమ్స్ అన్నీ ఆడతారు. ఈ గేమ్ అయితే నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అసలు యాక్చువల్ ఆ రోజు ఆడిన గేమ్స్ అన్నీ అప్పుడే తెలుసుకున్నాను నేనైతే. చూడండి, రోడ్ మీద ఆడాము. అసలు మధ్యలో వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి, మాటలైతే ఆగలేదు. చీకటి పడేదాకా ఆడుతూనే ఉన్నాం. చూసారు కదా, బాల్ తగలకుండా ఉండటానికి ఆ బైక్ వెనకాల దాక్కుంటున్నాం మేమైతే. చెప్పాను కదా మమ్మీ వాళ్ళని కూడా లాగేసామని. సో ఈలోపు ఏంటంటే నా ఫ్రెండ్ అటే వెళ్ళిందండి. నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట అది. మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉంటాము. ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తను కూడా ఇంటి పక్కనే అనమాట, వాళ్ళ ఇల్లు కూడా. అండ్ నేను ఆ ఫ్రెండ్కి ఇదిగోండి వచ్చిందని చెప్పాను కదా, వాళ్ళ బాబుని తీసుకొచ్చింది అనమాట. వాడినైతే పుట్టి 1 year అయిందండి, చూడలేదు. పెళ్ళిళ్ళు అయిపోతే మళ్ళీ కలవడం చాలా కష్టం అయిపోతుంది కదా. సో ఎప్పుడు రావడం హడావుడిగా వెళ్ళిపోవడం అయిపోతుంది, కానీ వీళ్ళు ఎవరిని కలవడం అయితే అసలు అవ్వట్లేదు. సో వాళ్ళ అబ్బాయిని అయితే నేను ఇప్పుడే చూడటం, నేను ఇలా బయట ఆడుతున్నాను కదా, కావాలని తీసుకొచ్చింది అనమాట, చూపిస్తానని చెప్పి. వాడి పేరు చెర్రీ. ఎంతో బాగున్నాడో. తను ఊరు వెళ్ళిపోతుంది అనమాట. తను కూడా 7 o'clock బస్కి వెళ్ళిపోతుందంట. సో ఈలోపు నాకు చూపించేసి వెళ్దామని ఇటు తీసుకొచ్చింది అనమాట. ఎప్పుడైనా తీరిగ్గా కలుస్తాను కదా, అప్పుడు మీకు కూడా చూపిస్తాను ఆ బాబుని. చాలా బాగున్నాడు. మా మమ్మీ ఏంటంటే తను చదువుకునే టైంలో స్పోర్ట్స్ అవి చాలా బాగా ఆడేది. సో అందుకే ఇలా ఎప్పుడు కలిసినా అందరూ పెద్దవాళ్ళు కూడా తీసుకొచ్చేస్తూ ఉంటే వాళ్ళకి చిన్నప్పుడు మెమరీస్ కూడా గుర్తొస్తూ ఉంటాయి కదా. సో అంతేనమాట, ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నా వాయిస్ కూడా కొంచెం వేర్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.